వేల సంవత్సరాల నుంచి వస్తున్న యోగా మన వారసత్వ సంపద అని, చదువుతో పాటు ఆరోగ్యం కూడా ఉండడం చాలా ముఖ్యము అని రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలులోని అవుట్డోర్ స్టేడియంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు, విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు, మహిళలు, అధికారుల భాగస్వామ్యంతో 5,000 మందితో నిర్వహించిన థీమాటిక్ యోగా ప్రదర్శన నిర్వహించారు. యోగా శిక్షకులు మునుస్వామి యోగా ప్రోటోకాల్ ప్రకారం యోగాసనాలు చేయించారు. యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు దాదాపు 11 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది అని అభినందించారు. ఈ ఆసనం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన. మీరు 2 చేతులు స్ట్రైట్ గా, 3 చేతులు ఓపెన్ చేయాలి, 4 2 చేతులు పైన. 5 సెకండ్స్. మోకాలు ఉంచకుండా వీలైనంత వరకు ముందుకు వంగడానికి ప్రయత్నం చేయాలి. ప్రెస్ కి, మీడియాకి, పోలీసు వాళ్ళకి అందరికీ ముఖ్యంగా ఇప్పుడు మా కలెక్టర్ గారు బ్రీఫింగ్ ఇచ్చినట్లు స్టేట్లో హైయెస్ట్ రిజిస్ట్రేషన్స్ కర్నూలు డిస్ట్రిక్ట్లో జరిగిందంటే చాలా ఆనందంగా ఉందండి. ఇట్స్ అ గ్రేట్ జాబ్. అధికారులకి, కలెక్టర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఏ టార్గెట్ పెట్టినా, ఏది చెప్పినా మనం ముందులో ఉండి టాప్ 3లో ఉండడం అనేది ఆషామాషి కాదండి. లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ విల్ బి దేర్. సో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎఫర్ట్స్ తీసుకొని దే హ్యావ్ డన్ దిస్ రిజిస్ట్రేషన్స్, వాళ్ళందరికీ కూడా హూఎవర్ హ్యావ్ టేకన్ ఆఫీసర్స్ కానీ, కలెక్టర్ గారు కానీ రివ్యూ చేస్తూ చేసిన దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ అండి. అలాగే యోగాంధ్రాలో మనం ఏది చేసినా టాప్ థింకింగ్ అండి. సిబిఎన్ సార్ వచ్చి హి థింక్స్ అవుట్ ఆఫ్ బాక్స్. ఏం చేయాలన్నా ఫస్ట్ వరల్డ్లో ఫస్ట్ మనం ఉండాలా అని, గిన్నీస్ బుక్ రికార్డ్స్లో ఎక్కాలా అని చెప్పి ఉద్దేశంతో దగ్గర 5 లక్షల మందితో కంటిన్యూస్లీ ఫ్రమ్ లాస్ట్ 1 మంత్ రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా సార్ అక్కడ వైజాగ్లో ఉండి రివ్యూ చేయడం జరిగింది. ఒక ప్రాపర్, ఒక సిస్టమేటిక్గా, ప్లాన్డ్గా ఎక్కడ ఇష్యూస్ లేకుండా చేయాలా. ఎందుకంటే యోగా అనేది మీ అందరికీ తెలుసు, దాదాపు 5,000 years బ్యాక్ నుంచి ఉండే ప్రోగ్రామ్ లెక్క ఇది. అంటే స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నా యోగా మాత్రం ఒక 5,000 ఏళ్ళ నుంచి ఉండేది. సో ఫిజికల్గా, మెంటలీ, స్పిరిచువల్గా యోగాలోనే మనము ఎన్నో నేర్చుకోగలుగుతాం. బట్ నా పాయింట్ అండి, మన ఫుడ్ హ్యాబిట్స్ 70% ఏమన్నా ఉన్నాయండి, స్పోర్ట్స్ కానీ, యోగా కానీ, ఎనీథింగ్ 70% ఈజ్ ఫుడ్, 30% ఇవన్నీ కూడా అనమాట. సో ఫుడ్ కూడా ప్రాపర్గా, డైట్గా, ప్రాపర్గా మీల్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. యోగాతో కాదు, స్పోర్ట్స్ ఉండేవాళ్ళు కానీ ఏది ఉన్నా కానీ దట్ ఈస్ ఓన్లీ 25 to 30%. బ్యాలెన్స్ 70% ఈజ్ ఆల్ అబౌట్ ద ఫుడ్ వాట్ వీ టేక్. సో